ఇక ఎస్సీ జాబితాలో తమను చేర్చాలంటూ బుడగజంగాల సామాజిక వర్గ నేతలు ఆందోళనకు దిగారు. కర్నూలు కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తూర్పటి మనోహర్ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. చట్టబద్ధంగా తమకు దక్కాల్సిన ఎస్సీ గుర్తింపును అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. జనగణనలో తమను షెడ్యూల్ కులాల జాబితాలో చేర్చకపోతే సహించేది లేదన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు. కర్నూలు కలెక్టరేట్ వద్ద బేడ బుడగజంగాల ఆధ్వర్యంలో ధర్నా చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా జనగణన అని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా జనగణన సర్వే చేయబడుతుంది. దీన్ని ఉల్లంఘిస్తే శిక్షార్హులు అని చెప్పి ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేస్తుంది. మరి అదే విధంగా అదే ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం, మేము కోరుతున్నాం. బేడ బుడగజంగం షెడ్యూల్ కులాల్లో జాబితాలో ఇదే ఓఆర్జే అంటే రిజిస్టర్డ్ జనరల్ ఆఫ్ ఇండియా సెన్సెస్ జనాభా సెన్సెస్ సర్వే వాళ్ళు న్యూఢిల్లీ వాళ్ళు కూడా 1981, 91, 2001, 2011లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నందు బేడ బుడగజంగ కులాన్ని షెడ్యూల్ కులాల జాబితాలోనే నమోదు చేసి జనాభా సేకరించడం జరిగింది. ఆ జనాభా పర్టికులర్స్ కూడా ఓఆర్జే ఇక్కడ ఉంది. మరి ఈ రోజు అదే ఓఆర్జే జనాభా సెన్సెస్ చేస్తున్న వాళ్ళు ఈ రోజు జనగణన షెడ్యూల్ కులాల్లో బేడ బుడగజంగ కులాన్ని జనగణనలో నమోదు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. మరి దీనికి ఎవరు శిక్షార్హులు అని చెప్పి నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను. జనగణన ఉల్లంఘిస్తే శిక్షార్హులు అన్నప్పుడు మరి ఆ కులంలో షెడ్యూల్ కులాల్లో బేడ బుడగజంగ కులాన్ని తొలగిస్తే దీనికి ఎవరు శిక్షార్హులు? ఇది ప్రభుత్వమే, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దీనికి సమాధానం చెప్పాలని చెప్పి మేము కోరుతున్నాం. ఎందుకనగా 18 ఏళ్ల నుంచి కుల పునాది పైన మాదైన శైలిలో ఎన్నో పోరాటాలు చేశాం, ఎన్నో ధర్నాలు చేశాం, ఎన్నో రస్తారోకులు చేశాం. ప్రభుత్వం ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే ప్రతిపక్షంలో ఎత్తనేమి పాలక పక్షంలో ఎత్తనేమి 2019లో గౌరవ జేసీ శర్మ కమిషన్ 1 మ్యాన్ కమిషన్ ఏర్పాటు చేశాడు. ఆంధ్రప్రదేశ్లో బుడగజంగాలు ఉన్నారా లేరా అనేది నిర్ధారణ చేయడానికే వేశారు. ఆ కమిషన్ నివేదిక కూడా ఆంధ్రప్రదేశ్లో బుడగజంగాలు ఉన్నారని చెప్పారు. ఇదే కర్నూలు జిల్లా కలెక్టర్ గారు, సాక్షాత్ కలెక్టర్ గారు, ఇప్పుడున్న సిఎస్ గారు సాయి ప్రసాద్ గారు కూడా ఉన్నప్పుడు 2003లో ఒక స్క్రూటినీ కమిటీ ఏర్పాటు చేసి ఈ బుడగజంగాలు అనే వాళ్ళు కర్నూలు జిల్లాలో ఉండరంటున్నారు, వీరు మళ్ళీ ఈ ప్రాంతానికి చెందిన వారా లేదా తెలంగాణ నుంచి వలస వచ్చారని చెప్పి ఒక స్క్రూటినీ కమిటీ వేసినప్పుడు కూడా మా పూర్వీకులు మా తాతలు తెలంగాణ నుంచి వలస వచ్చినారగా గుర్తించినాకనే మాకు బుడగజంగం ఎస్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. మరి ఇట కేంద్రం నుంచి అయితేనేమి ఇట రాష్ట్రం నుంచి అయితేనేమి 1976 గజెట్ షెడ్యూల్ కులాల గజెట్ లో కూడా సీరియల్ నెంబర్ 9 నందు బేడ బుడగజంగ కులం ఉంది. అదేవిధంగా ఊషా మేరా, లోకూరు, శ్రీరామచంద్ర షెడ్యూల్ కులాల సర్వే చేసేటప్పుడు కూడా ఎక్కడ ప్రాంతీయ తత్వం చూపించలేదు. అదేవిధంగా జనాభా సెన్సెస్ చేసేటప్పుడు కూడా 1981, 91, 2001, 2011 కేంద్ర సర్వేలో కూడా బేడ బుడగజంగాని ఆంధ్రప్రదేశ్ లో షెడ్యూల్ కులాలనే నమోదు చేశారు. మరి ఇప్పుడు చేసే సర్వేలో మా కులం పేరు లేకపోవడం దీనికి ఆంతర్యం ఏమిటి? దీనివల్ల మాకు మీరే చెప్తారు. అసెంబ్లీలో 3 సార్లు తీర్మానమైంది, కేబినెట్ లో తీర్మానం అవుతుంది, కేంద్రంలో ఓఆర్జేలో మీరు చేసే జనాభా చేస్తున్నటువంటి ఓఆర్జే రిజిస్టర్డ్ జనరల్ ఆఫ్ ఇండియాలో సెన్సెస్ లోనే మరి ప్రాబ్లం ఉంది. మీరే అంటున్నారు బుడగజంగాల జనాభా ఆంధ్రప్రదేశ్